సంస్థలలో విద్యా హక్కు చట్టం 2009 నిబంధన మేరకు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని, వారికి ప్రభుత్వ విద్యాశాఖ అండగా ఉంటుందని కాకినాడ అర్బన్ మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ రమేష్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల ప్రైవేట్ విద్యా సంస్థలకు హైకోర్టులో అనుకూలంగా తీర్పైతే రావడం జరిగిందని, దానిని సాకుగా తీసుకుని ప్రైవేట్ విద్యా సంస్థ యాజమాన్యం విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 2024, 2025 విద్యా సంవత్సరానికి ఖచ్చితంగా ఫీజులు చెల్లించాలని, లేని పక్షంలో తన పాఠశాల నుండి బయటికి వెళ్లిపోవాలని పిల్లలపై ఒత్తిడి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడే ప్రైవేట్ స్కూల్ పట్ల చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు రాకుండా కేవలం కోర్టు తీర్పు అనుసరించి విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేయవద్దని రమేష్ సూచించారు. ప్రభుత్వం నుండి విద్యాశాఖ నుండి ఎటువంటి ఉత్తర్వులు రాకుండా బలవంతంగా విద్యార్థులను బయటకు పంపకూడదని, ఇటువంటి బాధితులు ఎవరైనా ఉంటే జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. బాధిత విద్యార్థులకు ప్రభుత్వ విద్యాశాఖ తోడుగా ఉంటుందని, ఈ సమస్య పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనకు గురి కావద్దని ఆయన తెలియజేశారు. నేను సిహెచ్ రవి, ఎంఈఓ 2 కాకినాడ అర్బన్. ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుండి విద్యా హక్కు చట్టం ప్రకారం 12(1)(c) క్లాజ్ ప్రకారం పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకి ప్రైవేట్ పాఠశాలలో 25% సీట్లని కేటాయించడం జరిగింది. ఆ విధంగానే గత 3 సంవత్సరాలుగా అడ్మిషన్ల ప్రక్రియ అనేది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతూ వచ్చింది. ఈ విద్యా సంవత్సరం కూడా ఆ విధంగానే అడ్మిషన్లని పూర్తి చేయడం జరిగింది. 2 దఫాలుగా పూర్తి చేశాం. ఈ సంవత్సరం ప్రైవేట్ పాఠశాలల వాళ్ళకి అనుకూలంగా గౌరవ హైకోర్టు ప్రైవేట్ పాఠశాలల్లో ఈ 25% సీట్లు కేటాయించవద్దని తీర్పిచ్చిందని తెలియజేయడం. కొంతమంది ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు అయితే మీ విద్యార్థులను తీసుకుపోండి, లేకపోతే పూర్తి స్థాయిలో ఫీజు చెల్లించమని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ విద్యాశాఖ తరఫున మేము విన్నవించుకునేది ఏంటంటే, మీరు ఎటువంటి భయాందోళనలు చెందవద్దు. మీకు ప్రభుత్వం పూర్తిగా న్యాయం చేస్తుంది. ఎందుకంటే హైకోర్టు తీర్పు వారికి అనుకూలంగా వచ్చినప్పటికీ దాని మీద ప్రభుత్వం తప్పనిసరిగా సమీక్ష జరుపుతుంది. కొన్ని వేల మంది విద్యార్థులు ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. వీళ్ళందరికీ న్యాయం చేయడానికి ప్రభుత్వం తర్వాత ఏంటంటే ఆ కోర్టు తీర్పును సమీక్షించి దానికి ఫర్దర్ ఏం చేయాలనేది నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ఎటువంటి ఆందోళన చెందవద్దు. ప్రభుత్వం మనకి అనుకూలంగానే ప్రవర్తిస్తుందని తెలియజేసుకుంటూ, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరైనా ప్రైవేట్ యాజమాన్యాలు మీ పిల్లల్ని తీసుకెళ్ళిపోమని చెప్పడం కానీ, లేకపోతే మీరు పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించమని చెప్పడం కానీ చేస్తే ఆ విధంగా చేయొద్దని, ఈ విషయాన్ని మా విద్యాశాఖ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతూ, మీ పిల్లల్ని ధైర్యంగా కొనసాగించవచ్చు. భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఉన్నా లేకపోయినా ప్రభుత్వం మాత్రం మీకు పూర్తి స్థాయి న్యాయం చేస్తుందని జిల్లా విద్యాశాఖ, మండల విద్యాశాఖ తరఫున నేను తెలియజేయడం జరిగింది.